రైట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ప్రపంచంలోనే అత్యంత భద్రత సాంకేతిక పరంగా ఎంతో పటిష్టమైనదిగా చెబుతారు. అలాంటి ఎయిర్ ఫోర్స్ వన్ లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అది గాలిలో ఉండగా ఆ విమానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తుండగా జరిగింది. వాషింగ్టన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ దావోస్లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరారు. గాలిలో ఉండగా సాంకేతిక సమస్య గమనించిన పైలట్లు వెంటనే విమానాన్ని వాషింగ్టన్ కు తిరిగి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అంశం వైరల్ గా మారింది. విమానం ప్రయాణించిన మార్గానికి సంబంధించిన మ్యాప్ సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన చేష్టలతో ప్రపంచ దేశాలకు చికాకు తెప్పిస్తున్న ట్రంప్ కే అత్యంత భద్రతతో కూడిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం చికాకు తెప్పించిందని కామెంట్స్ పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ప్రపంచంలోనే అత్యంత భద్రత సాంకేతిక పరంగా ఎంతో పటిష్టమైనదిగా చెబుతారు. అలాంటి ఎయిర్ ఫోర్స్ వన్ లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అది గాలిలో ఉండగా ఆ విమానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తుండగా జరిగింది. వాషింగ్టన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ దావోస్లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరారు. గాలిలో ఉండగా సాంకేతిక సమస్య గమనించిన పైలట్లు వెంటనే విమానాన్ని వాషింగ్టన్ కు తిరిగి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అంశం వైరల్ గా మారింది. విమానం ప్రయాణించిన మార్గానికి సంబంధించిన మ్యాప్ సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన చేష్టలతో ప్రపంచ దేశాలకు చికాకు తెప్పిస్తున్న ట్రంప్ కే అత్యంత భద్రతతో కూడిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం చికాకు తెప్పించిందని కామెంట్స్ పెడుతున్నారు.